నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని శ్రీ హజ్రత్ కాజా నాయబ్ రసూల్ దర్గాలో చిన్న గంధం మహోత్సవం జరిపే విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. గంధాన్ని ఎత్తేందుకు ఎస్జీఎన్ ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తికి వక్ఫ్ బోర్డు అధికారులు అనుమతించారు. అయితే గంధం ఎత్తేందుకు కోర్టు ఆర్డర్ తమ వద్ద ఉన్నప్పటికీ వక్ఫ్ బోర్డు అధికారులు వేరొకరి చేత గంధ మహోత్సవం జరిపించడంపై మాజీ దర్గా ముటవల్లి హఫీజ్ పాషా అధికారుల తీరును తప్పుబట్టారు. వక్ఫ్ బోర్డు అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ చిన్న గంధ మహోత్సవాన్ని జరుపుతున్నారు. చర్య తీసుకోవద్దు 1 వీక్ వరకు తమ్ముడు గారు ఏదైతే అతను ఫైల్ చేశారో ఆయన పెట్టినటువంటి గంధ విషయంలో ఆయన పెట్టిన అర్జీల మీద 1 వీక్ వరకు చర్య తీసుకోవద్దు. ఆయన పెట్టిన అర్జీల మీద చర్య తీసుకోవద్దు. ఎక్కడా లేదు. చెప్పేదేనండి, ఎందుకు అంటే అపీలేట్ అథారిటీ ఎవరైతే ఉండాలో వాళ్ళ కోర్టుకి వెళ్ళడానికి అవకాశం కల్పించడానికి అన్నారు. ఇది సిఓ గారు రిపోర్ట్ ఆర్డర్ ఇచ్చారు, అది రైటో రాంగో అది మీరు కోర్టుకి వెళ్ళి నిరూపించుకోండి, లేదంటే కంటెంప్ట్ ఫైల్ చేసుకోండి. సిఓ దానికి ఓకే అని చెప్పి మీకు ఆర్డర్ ఇచ్చింది. ఈ రోజు జరిగే గంధమోత్సవము మేము చేయడానికి లేదు, మాకు హక్కు లేదు, మీ దర్గాలో రాకూడదని మాకు లెటర్ రాసి ఇచ్చేయండి. ఏం అలాంటి పూజారి చేయాలా, పీఠాధిపతి చేయాలా, లేకుంటే ఈఓ గారు సిఓ గారు చేయాలని చెప్పండి. ఏవైతే కావాలో మీరు అన్నారు కదా పబ్లిక్ ఇది అనేది అవన్నీ పెట్టండి, తప్పే ఉందా? చేయొద్దని హైకోర్టు చెప్పింది గతంలో. అయ్యా మీరు మేనేజ్మెంట్ చేయడానికి ఆయన చెప్తున్నా దానికి సంబంధించిన ఏదైనా ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ ఈ సంవత్సరం నుంచి ఇది జరుగుతానే ఉంది. ఇది లేటే ఉంది. వాళ్ళు మా మీద గతంలో ఏదైతే గంధం ఇచ్చామో ఉంది వారం రోజుల పాటు సిఇఓ ఆర్డర్ ని అమలు చేయవద్దని చెప్పింది. ఒకవేళ మీరు సిఇఓ ఆర్డర్ తీసుకోవద్దంటున్నారులే కానీ చల్లదు అనేది వర్షం కాదు. అసలు మీతో మాట్లాడటం లేదు భాయ్, నేను ఎంఆర్ఓ గారితో సిఐ గారితో మాట్లాడుతున్నాను. ఒకసారి నా మాట వినండి. ఎందుకు నా పైన గుర్రాన్ని వచ్చేస్తున్నారు? ఎందుకంటే మీరు మా మీద పెద్ద కాదు, డిపార్ట్మెంట్ అదే వద్దండి. నేను ఈ సంవత్సరం నుంచి అదే మీకు చెబుతుంది. ఉన్నారు సంవత్సరం నుంచి ఉండాలి. ఎవరో కాదు మా తాత ఉండిలేండి. కానీ నా వర్జన్ ఏంటంటే సార్, ఈ రోజు అయితే ఆలోచిస్తారో వాళ్ళే కొట్టుకు వచ్చి హాజరు అవ్వాలి కదా సార్. అవుతాంలేండి, మేము అఫీషియల్స్ కాబట్టి అవుతాము. సిఓ గారు ఆర్డర్ బేస్ చేసుకొని అందరు చూపిస్తారు. సిఓ ఈ విధంగా ఇచ్చారన్నారు. మీరు ఏం ఫీల్ అవ్వకండి సార్. మళ్ళీ ఫీల్ అవడానికి మళ్ళీ మా పైన మేమేం చేసాం సార్. ఇప్పుడు యాజ్ పర్ లా, యాజ్ పర్ ప్రొసీజర్ ఎవరైతే హక్కులు భంగం వస్తాయో వాళ్ళు హైకోర్టు పోవడానికి వాళ్ళకి రూల్ ఉంది, రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ ప్రకారమే మేము నిన్న కోర్టుకి వెళ్తే వారం రోజుల పాటు ఆ ఆర్డర్ ని పక్కన పెట్టండి అని కోర్టు చెప్పింది. మళ్ళీ ఆ ఆర్డర్ అమలు చేయాలంటే ఎందుకు సార్? ఇంకా కోర్ట్స్ ఎందుకు, చీఫ్ జస్టిస్ ఎందుకు, సింగిల్ జడ్జి ఎందుకు, మళ్ళీ నెల్లూరు కోర్ట్స్ ఎందుకు, మళ్ళీ ఎందుకు సార్ మీరు చెప్పండి మాట. గవర్నమెంటే అన్ని చేసుకోవాలంటే కోర్టులు ఎందుకు? బతకడం ఎందుకు? పోయి చచ్చిపోదాం అక్కడ, కోర్టు దగ్గర చచ్చిపోదాం. మాకెందుకు? మా పైన 1.5 సంవత్సరం నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎంత కక్ష సాధింపు చేస్తున్నారంటే అంత ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు? మేమేం తప్పు చేసామని మాకు ఎంత ఇబ్బంది పెడతారు? హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చినా మమ్మల్ని అలో చేయడం లేదు. నిన్న హైకోర్టు కానివ్వండి, సింగిల్ జడ్జి ఆర్డర్ అయితే మేము కూడా సింగిల్ జడ్జి ఆర్డర్ కావాలంటే అపీల్ చేసుకోవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు వారే ఆర్డర్ ఇష్యూ చేస్తే అటువంటి ఆర్డర్ చెల్లదు, అటువంటి ఆర్డర్ లేదు. ఒక మనిషి మా సిఓఏ సుపీరియర్. ఇప్పుడు చీఫ్ జస్టిస్ కన్నా సుపీరియర్ సిఓ గారు అనుకుంటా సార్. అంతే. అది మీ వ్యాఖ్య. చెప్పండి అక్కడ మళ్ళీ అదే అవుతుంది. మిమ్మల్ని కూడా పార్టీ చేస్తాం. దాంతో పాటు సిఓ ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. వినండి, ఇక్కడ ఇది ఉంది అన్ని చెప్పటమే మా డ్యూటీ. ఆల్రెడీ మీరు సపోర్ట్ ఇస్తున్నారు. మీరు సపోర్ట్ చేయకపోతే మేము కూడా గంధమోత్సవం చేసుకుంటాం. రాత్రి ఒక చిన్న బిందెలో కలుపుకొని మేము కూడా పోయి దర్గాలకు పోయి పూజలు చేసుకుని వచ్చేస్తాం. అతను కూడా రానివ్వండి, ఇబ్బంది లేదు, ఏముంది.
ఏదైనా ఒకటే ఉండిద్ది. అయితే మతాచారాల మమ్మల్ని ప్రకారం మా ఇప్పుడు సంబంధం మమ్మల్ని లేదు. మేము ఇప్పుడు ఆ ఫంక్షన్ మేము వచ్చి చెప్తున్నారా ఆయన చెప్తున్నారా? ఆయన చెప్తే మాకు చెల్లదు. ఎందుకంటే అతనికి మాకు Representations పెట్టింది ఎవరు? గంధమోత్సవం నిర్వహణ గురించి ఆయన వేసింది. ఆ గంధమోత్సవం నిర్వహణ గురించి ఒకవేళ సిఇఓ గారు ఆర్డర్ అయినా పాస్ చేస్తే అటువంటి ఆర్డర్ ఒక వారం దాకా చెల్లదు అని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఇచ్చిన కోరం ఇచ్చిన ఆర్డర్ ఇది. డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ఇది. అది మీ వర్షన్, అది మీ వర్షన్. చెప్పండి. అలా కాదు. సరే, మీరు చెప్పండి, ఆయన చెప్పింది ఆయన రిపిటేషన్ లో చెప్పండి. పెట్టింది ఏదైతే ఉన్నాయో, రిపిటేషన్ లో పెట్టినటువంటి అర్జీలు ఏదైతే ఉన్నాయో దాని మీద 1 వీక్ వరకు మీరు చర్య తీసుకోవద్దు అంటున్నారు. రిట్ పిటిషన్ లో అర్జీలు పెట్టింది ఎవరు? నఫీస్ బాషా. ఏమని? నఫీస్ బాషాకి ఇవ్వట్లేదు కదా ఇక్కడ. గంధమోత్సవం మీరు గురించి ఇస్తుంది హెచ్ఎన్ హఫీజ్ అహ్మద్ కి. ఎలా ఇస్తారు సార్? అదే నేను అది సిఓ గారు ఇచ్చిన. ఎలా ఇస్తారండి? మేమేం చెబుతాం దానికి? ఒక చిన్న మాట, ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు సార్, మీరు కోర్టు ఆర్డర్స్ ని గౌరవిస్తారా గౌరవం ఇవ్వకూడదా? మీరు చెప్పండి సార్ అంతే. కోర్టు ఆర్డర్ వాళ్ళకి హైకోర్టు ఆర్డర్ అవతల వాళ్ళకి ఏమి ఏమి ఇవ్వలేదు కదా, మాకు కూడా ఏమీ లేదు. ఇప్పుడు ప్రెసెంట్ ఈయన పీఠాధిపతి సజ్జాద్ ఇప్పుడు ఈయో గారు ఉన్నారు. నేను ప్రెసెంట్ పీఠాధిపతి లేదా ఉన్నారు. ఉన్నారు కదా. ఇతన్ని bypass చేసి వేరే bypass చేసి వేరే వాళ్ళని వాళ్ళని ఎలా ఇస్తారు? Last year చెప్పండి. హైకోర్టు ఆర్డర్ ప్రకారము. హైకోర్టు ఆర్డర్ లాస్ట్ ఇయర్ ఏమని ఎందుకు ఇచ్చాము? లాస్ట్ ఇయర్ ఎందుకు ఇచ్చామండి? మీ మీద దాని మీద అలిగేషన్ కంటెం వేస్తున్నాం కదా. కంటం వేసేసారు సార్. ఉంది ఆల్రెడీ కదా. కంటం వేస్తున్నారు. ఇప్పుడు ఉంది కదా, మేము కాదనట్లేదు కదా. ఇదిగోండి సార్, ఈ పారాగ్రాఫ్ చదవండి మీరు ఒకసారి. ఒక మాట ఉంది. ఈ మీరు అదే పారాగ్రాఫ్ చదవండి. కంటెంప్ట్ ఏంటి? ఇబ్బంది ఏం లేదు దాంట్లో. ఆల్రెడీ విన్నాం. సార్, పెడతాం. సిఏ గారు ఆల్రెడీ సార్. ఈ ఇష్యూలో కంటికి ఇచ్చాము. అయినా ఎందుకు ఇచ్చాము? దాంట్లో ఆ విధంగా టెక్నికల్ పాయింట్ ఉంది కాబట్టి గత సంవత్సరం ఎవరికైతే ఇప్పుడు అవకాశం ఎవరికి ఇచ్చామో ఎవరికి ఇచ్చింది, ఎవరికి ఏమని ఫయాజ్ అహ్మద్ గారికి ఇచ్చారు. గత సంవత్సరం ఎవరైతే లిఫ్ట్ చేశారో అతను అసలు మా ఫ్యామిలీ ఫ్యామిలీ వాడే కాదు అని అది అవునా కాదనే అది వేరే విషయం అండి. మళ్ళీ ఎలా అక్కడ ఇస్తారు సార్? ఎంక్వైరీలో చెప్పారు. పీఠాధిపతిని పెట్టుకొని మళ్ళీ ఎలా ఇస్తారు సార్? ఆ ఇష్యూ వేరు కదా. అట్లయితే ఒక నిమిషం సార్, అయితే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ వేస్ట్, సిఓ ఆర్డర్ సుప్రీం అంటారు మీరు, అంతే కదా. మీరు వేరే విధంగా ఒక మాట కలిపి మనం వినండి. మీరు అట్లా మాట్లాడద్దు. మనకి అక్కడ వక్ఫ్ బోర్డు లేవు. ఇప్పుడు మనకి ముస్లిం సాంప్రదాయం ప్రకారం వక్ఫ్ బోర్డు ఒక మామూలుగా మేము గొడవ దానికి రాలేదు. స్టేక్ హోల్డర్ అనేది మన దగ్గర వాస్తవం. నెల్లూరు జిల్లాలోని గొడవలు ఎవరు లేవు. అంత బాస్ ఉంటుంది. వాస్తవం మీకు తెలియజేయాలి కదా. మీరు చెప్పేది అధికారులు, వినండి. ఓకే. ఉన్నత అధికారులు. చెబుతాను నేనండి. ఆ, ఇది మీరు ఏదైతే స్టేక్ హోల్డర్ అనేది వక్బోర్డు వాదన ఎవరు జడ్జి అని చెప్పేది తినండి అయ్యా. చెప్పండి. 6వ పారాగ్రాఫ్ చదువుకోండి మీరు ఒకసారి. నఫీస్ భాష ఆర్డర్. ఆరో పారాగ్రాఫ్. నఫీస్ భాష ఆర్డర్ చదవండి ఒకసారి. చదవండి. చదవండి. 6వ పారాగ్రాఫ్ లో అలాగే ఉంది. ఆ, స్టేక్ హోల్డర్స్ కూడా అవకాశం ఇచ్చి చేయాలనేది వక్బోర్డు యొక్క స్టాండింగ్ కౌన్సిల్ వాదన. దానికి హైకోర్టు వారు ఏం చెప్పారంటే 8వ పారాగ్రాఫ్ చదవండి. 8వ పారాగ్రాఫ్ లో ఏం చెబుతున్నారు? రెస్పాండెంట్ నెంబర్ 2 ఎవరైతే రిప్రజెంటేషన్స్ పెట్టిన పిటిషనర్ ఎవరైతే రిప్రజెంటేషన్స్ ఇచ్చారో ఆ పిటిషన్ల మీద మెయిన్ సజ్జాదా గారు ఎవరైతే ఉన్నారో వారికి ఆపర్చునిటీ ఇస్తూ 1 వీక్లో డెసిషన్ తీసుకోమని చెప్పారు. ఇక్కడ స్టేక్ హోల్డర్స్ అనే వాదన హైకోర్టు డిస్పోజల్లో చెప్పాల. మా వాదన అది. స్టేక్ హోల్డర్స్ అనేది మా వాదన. హైకోర్టు దాన్ని కన్సిడర్ చేయలే. మీకు అవకాశం ఇస్తూ మెయిన్ సజ్జాదా గారు ఎవరైతే ఉన్నారో మీకు అవకాశం ఇస్తూ రిట్ పిటిషనర్ ని అవకాశం ఇస్తూ చర్య తీసుకోమని ఇచ్చారు. దానికి సిఇఓ గారు మీకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చారు. 9వ తేదీ మీరు అందరూ వచ్చారు. ఎంక్వైరీ అయింది. మీ యొక్క అబ్జెక్షన్స్ దాని మీద మీరు ఫైల్ చేసుకున్నారు. అది ఎప్పుడు జరిగింది? 9వ తేదీ 3ంటికి జరిగింది. దీనికి మీరు అప్పీల్ ఫైల్ చేసుకున్నారు. ఎస్టర్డే. హఫీజ్ బాషా గారు 10వ తేదీన దీని మీద అప్పీల్ ఫైల్ చేసుకున్నారు. మెయిన్ సజ్జాదా గారు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశం ఇస్తూ దీని మీద మరియు ఆల్ స్టేక్ హోల్డర్స్ అని ఉంది. లాస్ట్ పేరాలో ఏం చెప్పింది? ఏం చెప్పిందంటే లాస్ట్ ఎంక్వైరీ కండక్ట్ చేసి ఆర్డర్ పాస్ చేసినా కూడా 1 వీక్ దాకా చదవదు. దాకా ఈ ఈ ఆర్డర్ చెల్లదు అని ఇచ్చింది సార్. 1 వీక్ తర్వాత కావాలంటే మీరు ఛాలెంజ్ Challenge చేస్తుంది. చల్లదు అనేది కాదండి. అది మనం మాట్లాడుకోవడానికి బాగుండిద్ది. అది అని ఇచ్చింది షల్ నాట్ యాక్ట్ సార్. ఇదిగోండి సార్. అపాన్ దాని మీద 1 వీక్ ఆపమని ఇదిగోండి సార్. తీసుకోవద్దని దాని మీద ఏది రిట్ పిటిషన్ లో ఏదైతే ఉందో. అందరికీ నమస్కారం అండి. నా పేరు షా గులాం నక్షబంద్ జునేద్ పాషా, ఈఎస్పేట దర్గా నుంచి. ఈరోజు శ్రీ శ్రీ హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయబ్ రసూల్ అమ్మాజాన్ వారి 251 గంధమోత్సవం భాగంగా
ఈరోజు 11 సెప్టెంబర్ 2024న హజరతా సయ్యదా మా హబీబునిసా అమ్మజాన్ వారి గంధమోత్సవము అతి వైభవంగా ఏస్పేటలో జరగాల్సిన విషయంలో ఈరోజు నేను మీ ముందు రావడం జరుగుతుంది. ఏమిటంటే మాకు హానరబుల్ హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చినారు. ఏమనగా హఫీజ్ పాషా మరియు ఇతరులు ముగ్గురు పిటిషన్స్ ఫైల్ చేసినారనమాట వక్ఫ్ బోర్డు వాళ్ళ దగ్గర. అదేవిధంగా 9వ తేదీ 9 సెప్టెంబర్ నాడు ఎంక్వైరీ జరిగింది. ఈ ఎంక్వైరీలో ఎటువంటి ఆర్డర్స్ రాలేదు. అదేవిధంగా హానరబుల్ హైకోర్టులో పీఠాధిపతి ఎస్జిఎన్ హఫీజ్ పాషా గారు రిట్ పిటిషన్ నంబర్ 9032 ఆఫ్ 2023లో రిట్ పిటిషన్ ఫైల్ చేశారు. అందులో హైకోర్టు వారు స్పష్టంగా వివరిస్తూ దర్గాలో ఏఎస్పేట దర్గాలో జరిగే మతపర కార్యక్రమాల్లో వక్ఫ్ బోర్డు వారు ఎటువంటి జోక్యం చేసుకోరాదు. అదేవిధంగా ఏదైతే దర్గాలో హుండీస్ ఉన్నాయో ఆ హుండీసు పీఠాధిపతి సమక్షంలో కౌంట్ చేసి దాన్ని పక్కన పెట్టమని హైకోర్టు వారు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరము ఆ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఆ ఆర్డర్ని అమలు చేయలేకపోతే హానరబుల్ హైకోర్టులో మరో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఏమన్నారంటే మాకు మీరు ఆర్డర్స్ ఇచ్చారు, వక్ఫ్ బోర్డు వారు మా డ్యూటీస్లో ఇంటర్ఫేర్ అవుతున్నారు, కావున మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని హానరబుల్ హైకోర్టుకి పీఠాధిపతి గారు విన్నవించుకున్నారు. అనంతరము హైకోర్టు వారు 2 పోలీస్ కానిస్టేబుల్స్ని పీఠాధిపతి గారికి అలాట్ చేయడం జరిగింది. అది కూడా అయింది. ఈరోజు గంధమోత్సవం సందర్భంగా పీఠాధిపతి అయినా కూడా పీఠాధిపతిని పక్కన పెట్టి వేరే అతను అసలు ఆయన మా గులాం నక్షబంద్ ఫ్యామిలీకి కూడా చెందడు. ఎందుకంటే ఎప్పుడైతే 2008లో పీఠాధిపతి గారి పైన మా తాతగారు మా నాన్నగారిని నామినేట్ చేసేటప్పుడు 8 మంది ఏదైతే వాళ్ళు షేర్ హోల్డర్స్ అంటున్నారో వాళ్ళు 8 మంది నెల్లూరు సబ్ కోర్టులో అబ్జెక్షన్స్ ఫైల్ చేశారనమాట. అటువంటి అబ్జెక్షనర్స్ లో ముఖ్య అబ్జెక్షనరు ఆ ఫయాజ్ ఏదైతే సయ్యద్ ఫయాజ్ అహ్మద్ అలియాస్ సయ్యద్ ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ వీళ్ళ నాన్న నవాబ్ జాన్ అతను కూడా అబ్జెక్షన్ ఫైల్ చేశారు. నెల్లూరు సబ్ కోర్టు వారు పూర్తి విచారణ తర్వాత 8 సంవత్సరాల తర్వాత అతను వేసిన అబ్జెక్షన్ని తిరస్కరిస్తూ పీఠాధిపతిగా మా ఫాదర్ని నియమించారు. దానికి నవాబ్ జాన్ అది ఏదైతే ఫయాజ్ అహ్మద్ ఉన్నాడో అతని ఫాదర్ హైకోర్టులో సిఆర్పి ఫైల్ చేశారు. అది కూడా డిస్మిస్ అయిపోయింది. దాంట్లో మా నాన్నగారు అపాయింట్మెంట్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయింది. అనంతరము 2016లో ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు వారు పిటిషన్ ఫైల్ చేశారో మాకు మేనేజ్మెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి అని, అందులో కూడా ఈ ఫయాజ్ అతనితో పాటు 7 మంది సభ్యులు కూడా ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేశారు. ఈ దర్గాకి మేము వారసులము, దీంట్లో మమ్మల్ని కూడా గుర్తించండి అని వాళ్ళు ఇంప్లీట్ పిటిషన్ ఫైల్ చేశారు. మన నెల్లూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు వేసిన పిటిషన్ని రిజెక్ట్ చేసి దాంట్లో ముఖ్యంగా 2 పాయింట్స్ చెప్పారు. నంబర్ 1 వచ్చేసి వీళ్ళు ఫయాజ్ సయ్యద్ ఎస్జిఎన్ ఫయాజ్ అహ్మద్ మరియు 8 మంది ఏదైతే షేర్ హోల్డర్స్ అంటున్నారో వాళ్ళు చెప్పే విధానము వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రూఫ్ ఎటువంటి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేదు, అందుకోసం వాళ్ళ పిటిషన్ని రిజెక్ట్ చేస్తున్నానని నెల్లూరు కోర్టు వారు స్పష్టంగా చెప్పారు. అనంతరము ఈ సయ్యద్ ఫయాజ్ అహ్మద్ హైకోర్టులో సిఆర్పి ఫైల్ చేశారు. మళ్ళీ ఏమైందో తెలియదు, అతను మళ్ళీ విడ్రా చేసుకున్నారు. ఇప్పుడు ముతవల్లిగా పీఠాధిపతిగా ఈయన మా నాన్నగారు ఉన్నారు. అయినప్పటికీ కూడా దౌర్జన్యంగా మన హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు లేటెస్ట్ గా 10వ తేదీ 10 సెప్టెంబర్ నాడు చీఫ్ జస్టిస్ వారు ఉత్తర్వులు జారీ చేశారు. ఏమనగా ఈ వచ్చే గంధమోత్సవానికి సిఇఓ గారు ఇచ్చినటువంటి ఆర్డరు 1 వారం దాకా చెల్లదు. హాఫీజ్ బాషాకి ఏం ఆర్డర్ ఇచ్చినా కూడా, అంటే ఈ ఫయాజ్ కానివ్వండి వేరే వాళ్ళకి కానివ్వండి ఏమైనా ఆర్డర్స్ ఇచ్చినా కూడా ఆ ఆర్డర్స్ చెల్లదని హైకోర్టు వారు స్పష్టంగా చెప్పారనమాట. అయినా కూడా వక్ఫ్ బోర్డు సిఇఓ గారు తన అధికారాన్ని
పెట్టుకొని పోలీస్ బలంతో బలవంతంగా మా నాన్నగారిని సజ్జాద్ నసీం గారిని దర్గాలో ఈరోజు జరిగే గంధమోత్సవానికి రానికుండా అడ్డొస్తున్నారు. కావున మేమందరం యాజ్ ఏ గులాం నక్షబంద్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. మాకు దర్గాలో చేయడానికి ఈ హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మాకు హక్కు ఉంది. అసలు సదర్ ఫయాజ్ అహ్మద్ అనే వ్యక్తికి దర్గాకి ఎటువంటి సంబంధం లేదు. అతను మా ఫ్యామిలీ గులాం నక్షబంద్ ఫ్యామిలీకి చెందడు. అతను చాలా సందర్భాల్లో నెల్లూరు కోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి ఓడిపోయి ఉన్నారు. ఇందులో ముఖ్యమైన ఇంకో మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. సదర్ ఫయాజ్ వ్యక్తి పైన ఒక ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. 2017 నాడు అతని పైన డ్యువల్ ఐడెంటిటీ కేసు ఫైల్ ఉంది. అతను ముందు రికార్డ్స్ లో కానివ్వండి, ఆధార్ కార్డులో కానివ్వండి, ఓటర్ కార్డులో కానివ్వండి సయ్యద్ ఫయాజ్ అహ్మద్ ఉంటది. ఎప్పుడైతే ఇతను కోర్టుకి వెళ్తాడో, హైకోర్టుకి అయినా, నెల్లూరు కోర్టుకి అయినా, వక్కోర్టుకి అయినా SGN ఫయాజ్ అహ్మద్ రాసుకుంటాడు. అసలు ఒక వ్యక్తికి 2 క్యాస్టులు ఉంటాయండి. సయ్యద్ అయినా ఉండాలి, SGN అయినా ఉండాలి. సయ్యద్ ఫయాజ్ అహ్మద్ అలియాస్ SGN ఫయాజ్ ఎలా వస్తుందండి? ఇంకో మాట, ఇక్కడ ఎవరైతే దర్గాకి సంబంధించిన పీఠాధిపతులు ఉంటారో మీరు చూసుకోండి. 250 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ 250 సంవత్సరాల నుంచి ఎవరైతే ఇక్కడ పీఠాధిపతిగా సేవలు చేశారో వాళ్ళందరూ SGN ఫ్యామిలీకి చెందినవారు, గులాం నక్షబంద్ ఫ్యామిలీకి చెందినవారు. అయితే ఇప్పుడు ఈరోజు అమ్మాజాన్ గంధమోత్సవము ఎవరైతే CEO గారు ఎత్తాలని అనుకుంటున్నారో ఫయాజ్ అహ్మద్, ఇతను SGN ఫ్యామిలీకి చెందినవాడు కాదు. నేను ఏఎస్పేట దర్గా పీఠాధిపతి SGN హఫీజ్ పాషా మాట్లాడుతున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.